హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆరోగ్యం. ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే అంటే 25 సంవత్సరాలు వచ్చేసరికి ముఖం మీద ముడతలు వచ్చేసి ముసలివారిగా కనబడుతున్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు వంటివి దీనికి కారణాలు కావచ్చు. ముడతలు రాగానే చాలా కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే అనేక రకాల క్రీములు వాడుతూ ఉంటారు. అయినా ఫలితం మాత్రం తాత్కాలికంగానే ఉంటుంది. అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ముడతలను తగ్గించటంలో క్యాబేజీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. క్యాబేజీ వంటకంగానే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. నల్లగా మారిన చర్మానికి క్యాబేజీ రసం రాస్తే చక్కగా పనిచేస్తుంది. అయితే క్యాబేజీని పచ్చిగా నేరుగా ముఖంపై పూయకూడదు. దీని వాడకానికి కొన్ని పద్ధతులు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్యాబేజీని శుభ్రంగా కడిగి రసం తీసుకోవాలి. 1 స్పూన్ క్యాబేజీ రసంలో 1 స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే క్రమంగా ముడతలు మాయమవుతాయి. అలాగే ఉడికించిన క్యాబేజీ తరుగును గుజ్జులా చేసి అందులో దూదిని ముంచి ముఖంపై నెమ్మదిగా మర్దన చేస్తూ 10 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖంపై పేరుకున్న నలుపు తగ్గుతుంది. క్యాబేజీని నీళ్లలో వేసి కొద్దిసేపు ఉడికించి తర్వాత ఆ నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే చర్మం చాలా సున్నితంగా మరియు యవ్వనంగా కనబడుతుంది. క్యాబేజీని ఆకులను తీసుకొని మిక్సర్లో వేసి జ్యూస్ చేసుకోవాలి. 2 చెంచాల క్యాబేజీ జ్యూస్లో చిటికెడు ఈస్ట్ కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. అరగంట సేపు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంలోని డస్ట్ను తొలగించి ముఖం ప్రకాశవంతంగా తయారయ్యేలా చేస్తుంది. అదేవిధంగా క్యాబేజీ ఆకులను ముద్దలా చేసి రసాన్ని వేరు చేయాలి. దీనికి 2 చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమానికి ముఖానికి రాసుకొని పావుగంట అయ్యాక తడిదూదుతో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకున్న మురికిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది. అలాగే 1 స్పూన్ క్యాబేజీ గుజ్జులో 2 స్పూన్ల కోడిగుడ్డు తెల్లసొన, 1 స్పూన్ సోయా పిండి, 1 స్పూన్ తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాలు అయ్యాక కడిగేస్తే ముఖానికి మెరుపు రావడంతో పాటు ముడతలు కూడా తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.